హాయ్, వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో మెగా జాబ్ ఫెయిర్ లేక మెగా జాబ్ మేళా అనేది జరగబోతుంది. మెగా జాబ్ మేళా అనేది జరగబోతుంది. ఇది 23/3/2021 ఉదయం 9 గంటలకి ప్రారంభం కానున్నది. ఈ మెగా జాబ్ మేళా అనేది ఉదయం 9 గంటలకు 23/3/2021 ప్రారంభం కానున్నది. వెన్యూ చూసినట్లయితే శ్రీ సాయి డిగ్రీ కాలేజ్, వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్. శ్రీ సాయి డిగ్రీ కాలేజ్, వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న వినుకొండ సిటీలో, టౌన్లో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్లో ఈ వాకిన్స్ అనేవి పెద్ద రాష్ట్రంలోనే ఒక పెద్ద మెగా జాబ్ డ్రైవ్ అనేది జరగబోతుంది. దీంట్లో 2,000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. దీంట్లో 10-12 కంపెనీలు అనేవి పార్టిసిపేట్ చేయబోతున్నవి. దాని వివరాలు ఇక్కడ చూద్దాం. సో ఇంకోసారి చెప్తున్నాను, వెన్యూ అనేది శ్రీ సాయి డిగ్రీ కాలేజ్, వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్. డేట్ వచ్చేసి 23వ తారీఖు ఉదయం 9 గంటల నుండి. ఇక ఈ డీటెయిల్స్ ఇలాగున్నాయి. సో ఫస్ట్ చూసినట్లయితే అమర్ రాజా కంపెనీ పేరు వచ్చేసి అమర్ రాజా. ఈ అమర్ రాజాలో సో మెకానిక్ మిషన్ ఆపరేటర్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. అమర్ రాజాలో మిషన్ ఆపరేటర్ ఖాళీలు ఉన్నాయి. ఈ మొత్తం కూడా 800 ఖాళీలు. మొత్తం చూసినట్లయితే 800 ఖాళీలు. ఈ మిషన్ ఆపరేటర్ ఖాళీలకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఐటీఐ కానీ. ఇంటర్మీడియట్ అయినా అలాగే ఎస్ఎస్సి అయినా, ఐటీఐ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి శాలరీ వచ్చేసి 10,000 ఉంటుంది. శాలరీ 10,000. ఏజ్ 18 to 30 ఇయర్స్. ఏజ్ 18 to 30 ఇయర్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. కేవలం మగ అభ్యర్థులు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. ఇది అమర్ రాజా గురించి. తర్వాత అపోలో ఫార్మసీ. రెండోది వచ్చేసి అపోలో ఫార్మసీ. ఈ అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్ అలాగే ఫార్మసీ అసిస్టెంట్ ట్రైనీ ఈ 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఇవి 100 ఉన్నాయి. ఒకటి ఫార్మసిస్ట్, రెండోది ఫార్మసీ అసిస్టెంట్ ట్రైనీ. ఈ 2 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సో ఎం ఫార్మా కానీ, బి ఫార్మా కానీ, డి ఫార్మసీ కానీ, డి కానీ, బి కానీ, ఎం కానీ, ఈ ఫార్మసీలో డి ఫార్మసీ కానీ, బి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ పూర్తి చేసి ఉండాలి. లేకపోతే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది. లేకపోతే ఇంటర్ కానీ, లేక ఎనీ డిగ్రీ, లేక ఎనీ పీజీ. సో ఏదైనా దీంతో పాటుగా ఇంకేమైనా మెడికల్, రిటైల్ సర్టిఫికేట్ ఏదైనా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది. సో దీనికి బేసికల్లీగా 10th నుంచి ఏ చదువు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యోగానికి అర్హులు. దీనికి 10,000 నుండి 18,000 వరకు శాలరీ ఉంది. 10,000 నుండి 18,000 వరకు శాలరీ ఉంది. తర్వాత ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి దీనికి. సో ఓవర్ టైం చేసినప్పుడు ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ చూసినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. ఏజ్ అనేది 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలి. ఇక సో మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ఎలిజిబుల్. మేల్ కానీ, ఫీమేల్ కానీ ఈ ఉద్యోగానికి సో అర్హులే. ఇది అపోలో ఫార్మసీ గురించి. మూడోది వచ్చేసి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. సో దీంట్లో ప్రమోటర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 63. దీనికి అర్హత చూసినట్లయితే ఇంటర్మీడియట్. శాలరీ చూసినట్లయితే 13,000. ఏజ్ 18 to 30 ఇయర్స్. ఓన్లీ మేల్ ఆర్ ఎలిజిబుల్. ఇది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ గురించి. ఆ తర్వాత ఎస్బీఐ కార్డ్స్ అండ్ లోన్స్ కార్పొరేషన్. ఎస్బీఐ కార్డ్స్ అండ్ లోన్స్ క్యూస్ కార్పొరేషన్. ఈ క్యూస్ కార్పొరేషన్ అనేది ఎస్బీఐ యొక్క కార్డ్స్ అలాగే లోన్స్ వర్క్ అనేది చేస్తూ ఉంటుంది. సో వీళ్ళకి 100 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అవి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 100 ఖాళీగా ఉన్నాయి. దీనికి అర్హత ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఏ అర్హత ఉన్నప్పటికీ అంటే 10th క్లాస్ కాడ నుంచి మినిమం 10th క్లాస్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగానికి అర్హులే. వీళ్ళకి శాలరీ అనేది 11,000 నుండి 14,000 వరకు శాలరీ ఉంటుంది. అలాగే ఇన్సెంటివ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. శాలరీతో సమానంగా ఇక్కడ ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏజ్ చూసినట్లయితే 18 నుండి 30 సంవత్సరాలు. ఈ ఉద్యోగానికి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అర్హులే. ఈ ఉద్యోగాల సంఖ్య చూసినట్లయితే 100 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తర్వాత హెటిరో డ్రగ్స్.
దీంట్లో ప్రొడక్షన్ క్యూసీ ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగం పేరు చూసినట్లయితే ప్రొడక్షన్ క్యూసీ. ఈ ప్రొడక్షన్ క్యూసీ 150 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికి ఎనీ డిగ్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ లేక ఐటీఐ ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే ఎంఎస్సి డిగ్రీ పాస్ అయ్యి ఉండకపోయినా పర్వాలేదు, ఎనీ డిగ్రీ అన్నారు, కాకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఎంఎస్సి కెమిస్ట్రీ అన్నారు, ఎంఎస్సి కెమిస్ట్రీతో పాటుగా లేక ఐటీఐ చదివిన అర్హులే. ఇక శాలరీ చూసినట్లయితే ఈ హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్షన్ క్యూసీ శాలరీ చూసినట్లయితే 10,000 నుండి 16,000 వరకు శాలరీ ఉంది. వీళ్ళకి ఏజ్ అనేది 18 నుండి 25 సంవత్సరాలు మాత్రమే. 18 నుండి 25 సంవత్సరాలు మాత్రమే. ఈ ఉద్యోగానికి హెటిరో డ్రగ్స్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ క్యూసీ ఉద్యోగానికి కేవలం మేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవటానికి అర్హులు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మెట్రో. ఈ మెట్రోలో క్యాషియర్, సేల్స్ అసోసియేట్స్, అలాగే లాజిస్టిక్స్ ఈ 3 రకాల ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ 3 రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ ఈ మొత్తం ఉద్యోగాలు చూసినట్లయితే 350 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 350 ఉద్యోగాలు, మెట్రోలో 350 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో క్యాషియర్స్ ఉన్నారు, సేల్స్ అసోసియేట్స్ ఉన్నాయి, అలాగే సిఆర్ఎం, అలాగే లాజిస్టిక్స్. సో మొత్తం 4 రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికి విద్యా అర్హత చూసినట్లయితే 10th ఇంటర్ ఎనీ డిగ్రీ, 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ. దీనికి శాలరీ చూసినట్లయితే 10,000 ప్లస్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఏజ్ చూసినట్లయితే 18 నుండి 30 సంవత్సరాలు, మేల్ ఆర్ ఫీమేల్ కెన్ బి అప్లైడ్ అనమాట. ఇది మెట్రో గురించి. ఆ తర్వాత హీరో మోటోకార్ప్ దీంట్లో ఆపరేటర్స్ కావాలి. మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా ఎస్ఎస్సి, ఇంటర్ ఎనీ డిగ్రీ. దీనికి శాలరీ వచ్చేసి 10,631 రూపాయి. సో ఏజ్ చూసినట్లయితే 18 నుండి 25 సంవత్సరాలు, మేల్స్ మాత్రమే అప్లై చేసుకోవటానికి అర్హులు. ఇది హీరో మోటోకార్ప్. తర్వాత ఆర్ఎస్ఎంఐపిఎల్ దీంట్లో ఆపరేటర్స్ కావాలి. ఉద్యోగాల సంఖ్య 20. దీనికి అర్హత చూసినట్లయితే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్, ఇంటర్ ఎనీ డిగ్రీ. దీనికి కూడా శాలరీ అనేది 10,631 రూపాయలు. ఏజ్ చూసినట్లయితే 18 to 35. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కెన్ బి ఎలిజిబుల్. నెక్స్ట్ ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేటర్స్. మొత్తం ఖాళీలు 80. దీనికి విద్యా అర్హతలు ఎస్ఎస్సి అంటే 10th క్లాస్, ఇంటర్ ఎనీ డిగ్రీ. శాలరీ 11,000. ఏజ్ చూసినట్లయితే 18 to 25 ఇయర్స్. ఫీమేల్ ఓన్లీ ఎలిజిబుల్. ఈ ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేటర్స్ 80 ఉద్యోగాలకి ఎస్ఎస్సి కానీ, ఇంటర్ కానీ, ఎనీ డిగ్రీ కానీ. శాలరీ వచ్చేసి 11,000. ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలు. ఓన్లీ ఫీమేల్స్ ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ పీవీఆర్ సినిమాస్. దీంట్లో సిఆర్ఎం ఎగ్జిక్యూటివ్స్ అంట. ఉద్యోగం ఖాళీ అంటే టైటిల్ ఆఫ్ ద జాబ్ వచ్చేసి సిఆర్ఎం ఎగ్జిక్యూటివ్. ఉద్యోగాల సంఖ్య 40. ఎస్ఎస్సి అంటే 10th ఇంటర్ ఎనీ డిగ్రీ. శాలరీ వచ్చేసి 10,800 ప్లస్ ఇన్సెంటివ్స్. 10,800 ప్లస్ ఇన్సెంటివ్స్. వీరికి ఏజ్ 18 to 28 ఇయర్స్. మేల్ ఆర్ ఫీమేల్ కెన్ బి అప్లైడ్. నెక్స్ట్ వచ్చేసి నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిఈఓ హెల్పర్స్. ఈ 2 రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 100 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికి విద్యా అర్హతలు చూసినట్లయితే 10th ఇంటర్ ఎనీ డిగ్రీ. ఇక్కడ శాలరీ మెన్షన్ చేయలేదు, ఏజ్ కూడా మెన్షన్ చేయలేదు. సో మేల్ అప్లై చేసుకోవచ్చా, ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చా అనే దాని మీద ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. ఇది నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్. తర్వాత లోమా ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్ఎంఎల్ డెవలపర్స్. ఈ ఎక్స్ఎంఎల్ డెవలపర్స్ 50 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 50 ఉద్యోగాలకి సో క్వాలిఫికేషన్ అనేది ఎనీ కంప్యూటర్ డిగ్రీ అంటే బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సి, ఎంసీఏ, ఎంటెక్. ఎనీ కంప్యూటర్ రిలేటెడ్ డిగ్రీస్. 10,000 రూపీస్ శాలరీ. ఏజ్ ఈజ్ 18 to 30 ఇయర్స్. మేల్ ఆర్ ఫీమేల్ ఎలిజిబుల్. దిస్ ఈజ్ లోమా ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
నెక్స్ట్ ఎపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఎపెక్స్ సొల్యూషన్ లిమిటెడ్ జూనియర్ ఆటోకాడ్ ఇంజనీర్, జూనియర్ ఫార్మేటింగ్ అనలిస్ట్. 2 టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 20 ఉన్నాయి. బీటెక్ కానీ డిప్లొమో కానీ, ఈ బీటెక్ డిప్లొమో అనేది సివిల్, మెకానికల్ లేకపోతే ఎంటెక్, ఎంఎస్సి, ఎంసీఏ చేసిన వాళ్ళు అర్హులు. శాలరీ 8,500 to 9,500 ప్లస్ ఇన్సెంటివ్స్. 8,500 to 9,500 incentives. Age is 18 to 28 years. Male or female eligible. Male or female are eligible. నెక్స్ట్ వచ్చేసి ఇన్నోసోర్స్ బీఓబీ ప్రొడక్ట్స్. ఇన్నోసోర్స్ బీఓబీ ప్రొడక్ట్స్ బీఆర్ఈ. జాబ్ టైటిల్ వచ్చేసి బీఆర్ఈ. ఖాళీలు 4, ఎనీ డిగ్రీ. శాలరీ 10,000 ప్లస్ ఇన్సెంటివ్స్. ఏజ్ ఈజ్ 18 to 28 years. మేల్ ఆర్ ఫీమేల్ ఎలిజిబుల్. లాస్ట్ ఈజ్ ఇన్నోసోర్స్ ఫార్మా. దీనికి జాబ్ కోడ్ వచ్చేసి సేమ్ బీఆర్ఈ. 10 పోస్టులు, ఎనీ డిగ్రీ, 10,000 రూపీస్ శాలరీస్. ఏజ్ ఈజ్ 18 to 28. మేల్ ఓన్లీ ఎలిజిబుల్. సో ఇన్ని రకాల ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇన్ని కంపెనీస్ అనేవి ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో ఉద్యోగాల సంఖ్య చూసాం, ఈ కంపెనీల యొక్క వివరణలు చూసాం. మొత్తం కూడా ఇన్ని కంపెనీలు ఒకేసారి జాబ్ మేళాలో పాల్గొనడం అనేది ఈ రీసెంట్ టైంలో చూసినట్లయితే ఇదే గొప్ప జాబ్ మేళాగా మనం చూడవచ్చు. సో దీనికి ముందు ఒక 1 month బ్యాక్, 1.5 months హైదరాబాద్లో జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో దగ్గరలో ఉన్నటువంటి ఈ గుంటూరు వినుకొండలో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్లో, ఈ శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ వినుకొండ గుంటూరు డిస్ట్రిక్ట్లో 23వ తారీఖు మార్చి 23వ తారీఖు ఈ జాబ్ మేళా జరగబోతుంది. ఎవరైతే ఈ అర్హతలు ఉన్నాయో, అర్హతలు అనే విషయంలో 10th క్లాస్ నుంచి ఎంటెక్ వరకు ఉన్నాయి. సో శాలరీ చూసాము. ఈ మిగిలినటువంటి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్, అంటే ఫర్దర్ ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్లయితే ఇక్కడ 2 మొబైల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. 9160200652 ఇది ఒకటి. ఆ తర్వాత 9885958060. ఈ 2 మొబైల్ నెంబర్స్లో ఏ నెంబర్కైనా ఉదయం, ఈవెన్ సండే అయినప్పటికీ కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి మీకున్నటువంటి డౌట్స్ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఇవి ఈ రీసెంట్ టైంలో జరుగుతున్నటువంటి జాబ్ మేళా. కాబట్టి ఉద్యోగార్థులు ఎవరైతే ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతం అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో కాబట్టి రేపు 23వ తారీఖు జరిగేటటువంటి ఈ జాబ్ మేళాకి అటెండ్ అవ్వండి. రెండోది, అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ జాబ్ మేళాకి వెళ్ళేటప్పుడు ఎలాగో మీ రెజ్యూమే అనేది తీసుకుని వెళ్తారు. ఒక సెట్ కాకుండా 2 సెట్లు రెజ్యూమే తీసుకుని వెళ్ళండి. దాంతో పాటుగా మీరు ఆధార్ జిరాక్స్ని తీసుకుని వెళ్ళండి. ఆధార్ జిరాక్స్ అనేది ఈ ప్రతి ఇంటర్వ్యూలో కూడా అడుగుతున్నారు. కాబట్టి మీరు ఆధార్ జిరాక్స్ అనేది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. సో ఆధార్ లేకపోతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఏది ఉంటే అది ఒక ప్రూఫ్గా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. ఇది సో లేటెస్ట్గా జరిగేటటువంటి జాబ్ మేళా. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు కనుక నా ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇలాంటి ఎడ్యుకేషన్తో పాటుగా 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంటుంది. సో మీరు ఈ ఛానల్ని మ్యాక్సిమంగా షేర్ చేయండి. షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.